ఎలక్ట్రో Good evening, students. Today we are going to complete the last part of the electromagnetism series. This is, I think, 4th lecture, right? So now we are going to discuss about the important topic called electromagnetic induction. మనం ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఏమైనా నేర్చుకున్నాం అంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్. ఫీల్డ్ లైన్స్ ఇప్పుడు కూడా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ పై వెళ్తూ ఉంటాయి. ఫీల్డ్ లైన్స్ దగ్గరగా క్లోజర్గా ఉంటే ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టుగా చెప్పుకున్నాం. అలాగే కరెంట్ క్యారీ అవుతుందంటే ఒక కండక్టింగ్ వైర్లో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే మ్యాగ్నెటిక్ కరెంట్ పాస్ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని తెలిసింది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవ్వటానికి కరెంట్ ఒక కారణం అని మనకి అర్థమైంది. అదేవిధంగా కరెంటు జనరేట్ అవ్వటానికి కూడా మ్యాగ్నెటిజం ఏమన్నా కారణం అయ్యే ఛాన్స్ ఉందా అనే డైరెక్షన్లో సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ రావడం జరిగింది. అంటే మీరు గమనిస్తే ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఫస్ట్ పార్ట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ కావడానికి కరెంట్ కారణమైంది. అలాగే కరెంట్ జనరేట్ కావటానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అంటే మ్యాగ్నెటిజంకి ఏమైనా సంబంధం ఉందా, ఈ ప్రాసెస్ నుంచి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే టాపిక్ జనరేట్ అవ్వటం జరిగింది. ఓకే, ఫస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఇది ఒక సర్క్యులర్ వైర్, సర్క్యులర్ లూప్. ఓకే, సర్క్యులర్ లూప్ దగ్గరగా ఒక మ్యాగ్నెట్ నార్త్ సౌత్, ఇనీషియల్గా దీని వెలాసిటీ 0 అంటే కదలట్లేదు. ఈ సర్క్యులర్ లూప్ని నేను ఏం చేశానంటే ఈ సర్క్యులర్ లూప్ని నేను ఒక ఎక్విప్మెంట్, దాన్ని గాల్వనోమీటర్ ఈ గాల్వనోమీటర్ ఏం చేస్తుందంటే కరెంటుని డిటెక్ట్ చేస్తుంది. గాల్వనోమీటర్ పని ఏంటంటే కరెంటుని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ కానీ ఈ సర్క్యులర్ లూప్లో కానీ కరెంట్ పాస్ అయితే గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది, రీడింగ్ చూపిస్తుంది. అయితే ఇక్కడ నార్త్ పోల్ ఏదైతే ఒక మ్యాగ్నెట్ సర్క్యులర్ లూప్కి కొంచెం దూరంలో ఉంది, కదలనప్పుడు దీని లోపల కరెంట్ ఏం లేదు, ఆబ్వియస్గా కరెంట్ లేదు, ఎందుకంటే ఇక్కడ బ్యాటరీయే లేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ మ్యాగ్నెట్ని ముందుకు తీసుకొస్తున్నానో, అంటే ఈ మ్యాగ్నెట్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను ఒక సర్టైన్ వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్, ఎంతో కొంత స్పీడ్గా ముందుకు తీసుకొస్తుంటే విచిత్రంగా ఇందులో కరెంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మూవింగ్ మ్యాగ్నెట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో లూప్లో కరెంట్ జనరేట్ అవుతుంది. ఇంతకుముందంతా మనం ఏం చేసాం, ఒక వైర్లో కరెంట్ మూవ్ అవుతుంటే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుందో మ్యాగ్నెట్ మూవ్ అవుతుంటే ఇందులో కరెంట్ జనరేట్ అవుతుంది. మనకు ఎలా తెలుస్తుందంటే ఈ మ్యాగ్నెటిక్ గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇందులో కరెంట్ ఉందని మనకు అర్థం అవుతుంది. మళ్ళీ విచిత్రంగా ఈ మ్యాగ్నెట్ ఎప్పుడైతే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కదలటం ఆగిపోయిందో మళ్ళీ ఐ చూపించట్లా, కరెంట్ మళ్ళీ కనిపించట్లా. అంటే మ్యాగ్నెట్ కదులుతున్నంతసేపు కరెంట్ ఉంటుంది, కదలనంతసేపు కరెంట్ ఉండదు. మళ్ళీ విచిత్రంగా ఇదే మ్యాగ్నెట్ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటుంటే ఈ మ్యాగ్నెట్ మళ్ళీ వెనక్కి మూవ్ అవుతూ ఉంటే మళ్ళీ కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ముందుకెళ్ళినా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, వెనక్కి వెళ్ళినా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కదలకుండా ఉంటే మాత్రం కరెంట్ రావట్లా. అదేవిధంగా ముందుకెళ్ళినప్పుడు కరెంట్ ఒకవేళ ఈ డైరెక్షన్లో ఉంటే వెనక్కి వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అంటే మ్యాగ్నెట్ ముందుకు వస్తుంటే కరెంట్ ఒక డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెట్ వెనక్కి వెళుతుంటే కరెంట్ ఇంకొక డైరెక్షన్. అంటే మనకి 2 విషయాలు అర్థం అవుతున్నాయి. ఐ ఎప్పుడు ఉంటుంది, మ్యాగ్నెట్ ఐ హ్యాపెనింగ్ యాజ్ లాంగ్ యాజ్ మ్యాగ్నెట్ మూవింగ్. మ్యాగ్నెట్ మూవ్ అయినంతసేపు కరెంట్ ఉంటుంది. ఫార్వర్డ్ మూవ్మెంట్ అంటే టువర్డ్స్ ద లూప్ ఆర్ కాయిల్.
మ్యాగ్నెట్ ముందుకు మూవ్ అవుతుంటే లూప్లో కరెంట్ జనరేట్ అవుతుంది. మనకు ఎలా తెలుస్తుంది అంటే గ్యాల్వనోమీటర్లో రీడింగ్ కనబడుతుంది. వెనక్కి వెళ్ళినా కరెంట్ జనరేట్ అవుతుంది. ఫార్వర్డ్ మూమెంట్ టువర్డ్స్ ద లూప్ ఆర్ బ్యాక్వర్డ్ మూమెంట్. బ్యాక్వర్డ్ మీన్స్ అవే ఫ్రమ్ ద కాయిల్, అవే ఫ్రమ్ కాయిల్ ఆర్ లూప్. ముందుకెళ్ళినా కరెంట్ జనరేట్ అవుతుంది, వెనక్కి వెళ్ళినా కరెంట్ జనరేట్ అవుతుంది. రెస్ట్లో ఉంటే అంటే మ్యాగ్నెట్ కదలకపోతే కరెంట్ జనరేట్ అవ్వట్లేదు. అయితే ఫార్వర్డ్ అంటే ఇటువైపుకి వస్తున్నప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో, బ్యాక్వర్డ్ వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనం చూస్తే అసలు దీనికి కారణం ఏంటి అని ఆలోచించడానికి, అంటే ఈ కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి మైకేల్ ఫ్యారడే. ఓకే, ఈ మైకేల్ ఫ్యారడే దేన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఈ మొత్తం సినారియోని మైకేల్ ఫ్యారడే ఫ్లక్స్ అనే కాన్సెప్ట్ని బట్టి, ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డినోట్ చేయడం జరిగింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే ఒక రకంగా ఫ్లో అని చెప్పచ్చు. ఫ్లో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీన్స్ ఫ్లో ఆఫ్ ఫీల్డ్ లైన్స్, ఫ్లో ఆఫ్ ఫీల్డ్ లైన్స్ త్రూ an area of cross section. అంటే ఒక ఏరియా గుండా ఎన్ని ఫీల్డ్ లైన్స్ వెళ్తూ ఉంటాయో దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నాను, సౌత్ పోల్, నార్త్ పోల్. ఈ మ్యాగ్నెట్కి దగ్గరలో అంటే కొంచెం దూరం అయితే ఫీల్డ్ లైన్స్ ఇలా వంకరగా వెళ్ళిపోతాయి, దగ్గరలో అయితే ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్. ఇప్పుడు నేను ఇక్కడ బుక్ని తీసుకొచ్చి పెట్టాను చూడండి. ఈ బుక్ ఎలా ఉంది, యాక్చువల్గా జెట్ ప్లేన్లో ఉంది. ఫీల్డ్ లైన్స్, ఇప్పుడు ఈ బుక్కు ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది కదా, అంటే ఈ బుక్ యొక్క ఏరియాని కట్ చేసుకుంటూ ఎన్ని ఫీల్డ్ లైన్స్ వెళ్తూ ఉంటాయో, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా ఎన్ని ఫీల్డ్ లైన్స్ వెళ్తుంటాయో అదే ఫ్లక్స్. ఓకే, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టాను, ఇక్కడ ఒక బుక్ పెట్టాను. మీరు చెప్పండి, ఈ బుక్ దగ్గరగా పెడితే ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తుంటాయి, అంతేనా? బుక్ దూరంగా పెట్టానంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ గుండా వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తక్కువ ఉంటాయి కదా. అదే దగ్గరగా ఉంటే ఎక్కువ కట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే టెక్స్టువల్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, సర్క్యులర్ ఇవి పెట్టకుండా ఏం చేస్తారంటే, ఉదాహరణకి నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, అవే ఉంటాయి, ఇలా ఉంటాయి. మీరు చెప్పండి, ఇప్పుడు నేను బుక్ దూరంగా పెట్టాను, 2 ఫీల్డ్ లైన్స్ కట్ అవుతున్నాయి క్రాస్ సెక్షన్ కూడా. అదే బుక్ దగ్గరగా పెడితే ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నుంచి. అంటే ఎక్కడ ఫ్లక్స్ ఎక్కువ ఉన్నట్టు? ఫ్లక్స్ అనేది, ఫ్లక్స్ డిక్రీజెస్ అవే ఫ్రమ్ మ్యాగ్నెట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏరియా గుండా వెళ్ళటం, దూరంగా పెడితే క్రాస్ సెక్షన్ తగ్గుతుంది, దగ్గరగా ఉంటే ఫ్లక్స్ ఇంక్రీజెస్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్. ఓకే, ఫ్యారడే ఏం చెప్పాడంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పాడంటే ఆయన, మరి ఇక్కడ ఒక సర్క్యులర్ లూప్ ఉంటే నువ్వు ఎప్పుడైతే మ్యాగ్నెట్ టువర్డ్స్ ద లూప్ తీసుకొస్తున్నావో, మ్యాగ్నెట్ టువర్డ్స్ ద లూప్ తీసుకొస్తూ ఉంటే ఫీల్డ్ లైన్స్ ఏరియా గుండా వెళ్ళే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ గోయింగ్ త్రూ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇది ఇలా ఉందంటే ఇలా ఉన్నట్టు కదా లూప్, దీని గుండా వెళ్ళే ఫీల్డ్ లైన్స్ మ్యాగ్నెట్ దగ్గరగా వస్తూ ఉంటే ఎక్కువ అవుతుంది. అంటే ఫ్లక్స్
ఎక్కువ అవుతుంది, దూరంగా ఉంటే ఫ్లక్స్ తగ్గిపోతుంది. అంటే దూరం నుంచి ఇప్పుడు దీనికి స్పీడ్ ఇదివరకు రెస్ట్లో ఉంది, ఇప్పుడు v = 3 m/s అంటే ఇప్పుడు ఇది ఇటువైపు మూవ్ అవుతుంది. మరి ఎప్పుడైతే కాయిల్ వైపుకి దగ్గర అవుతూ ఉంటుందో ఫ్లక్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫ్లక్స్నే మనం ఏ సింబల్తో మెజర్ చేస్తామంటే ఫై ఈజ్ ఇంక్రీజింగ్ కదా. మీరు ఎప్పుడైతే కాయిల్కి దగ్గరగా వస్తున్నారో ఫీల్డ్ లైన్స్ ఏరియా గుండా ఎక్కువ వెళ్తున్నాయి, దాన్నే మనం ఫ్లక్స్ అంటున్నాం. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ గోయింగ్ త్రూ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్లక్స్. మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి, చేంజ్ అవుతున్నట్టే కదా. ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుందంటే పాజిటివ్గా చేంజ్ అవుతుంది. సో మన చేంజ్ని డెల్టా సింబల్తో చూపిస్తాం. డెల్టా ఫై విత్ రెస్పెక్ట్ టు అంటే టైం 1 సెకండ్ నుంచి 2 సెకండ్లు, అంటే 1 సెకండ్లో ఫ్లక్స్ ఎంత ఇంక్రీజ్ అయింది, అదే కదా డెల్టా ఫై బై డెల్టా టీ. ఓకే, సో దీనికి మనకు అవసరం లేదు. ఫ్లక్స్ లైన్స్, ఫ్లక్స్ బాగా ఇంక్రీజ్ అవుతుందంటే ఆ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్లే దీని లోపల కరెంట్ జనరేట్ అవుతుంది అని ఆయన ఫారడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే ఫ్లక్స్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా, ఫ్లక్స్లో చేంజ్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా, ఫ్లక్స్లో చేంజ్ వల్ల. మళ్ళీ అదే ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితేనే కాదు, ఫ్లక్స్ డిక్రీజ్ అయినా కూడా, డిక్రీజ్ అవ్వటం కూడా చేంజే కదా, అంతేనా కదా. అంటే డిక్రీజ్ అంటే మ్యాగ్నెట్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి మ్యాగ్నెట్ దగ్గరలో ఉంది, దగ్గరగా ఉంటే మనకు తెలుస్తుంది ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా 10 లైన్స్ వెళ్తాయి, అవునా, ఫ్లక్స్. అదే ఇప్పుడు దీన్ని నేను వెనక్కి తీసుకెళ్తున్నాను అనుకోండి, ఫ్లక్స్ లైన్స్ ఏమైపోతాయి, ఫ్లక్స్ లైన్స్ కదా, ఆ ఫ్లక్స్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అంటే ఆ ఏరియా గుండా వెళ్ళే లైన్స్ తగ్గిపోతుంటే అదే ఫ్లక్స్ తగ్గిపోతుంది. ఫ్లక్స్ తగ్గిపోయినా కూడా అది కూడా చేంజే కదా, అప్పుడు కూడా ఐ అంటే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే అంతకుముందు ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయింది కరెంట్, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో టోటల్గా ఎంటైర్ డిస్కషన్ బట్టి మనకి ఏం తెలుస్తుందంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ కాజెస్ ఇండ్యూస్డ్ అంటే పుట్టడం. అసలు అక్కడ కరెంటే లేదు, కొత్తగా పుట్టడం జరిగింది. ఇండ్యూస్డ్ కరెంట్ ప్రొడ్యూస్ అయిందంటే అక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నట్టు, దాన్నే ఈఎంఎఫ్ అని కూడా అంటాం. ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇదే ఫారడే లా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటాయి కదా, ఛార్జ్ ఫ్లో అయ్యేది. సో దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్లో ఈఎంఎఫ్ అంటాం. అంత డెప్త్గా అవసరం లేదు. కరెంట్ అన్నా ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్ ఉందో కరెంట్ కూడా అదే డైరెక్షన్. అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్డ్ కరెంట్ని ఏం చేస్తుంది చెప్పండి, జనరేట్ చేస్తుంది. ఓకే, మీరు చెప్పండి, ఈ ఫ్లక్స్ తక్కువ టైంలో ఎక్కువ చేంజ్ అవుతుంది అనుకోండి, అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ని మనం ఏమనొచ్చు, డెల్టా ఫై. ఇది బాగా టైంతో కంపేర్ చేస్తుంటే ఎక్కువ డెల్టా ఫై బై డెల్టా టీ చాలా ఎక్కువ ఉందనుకోండి, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. టైంతో పోలిస్తే తక్కువ టైంలో ఎక్కువ ఫ్లక్స్ చేంజ్ అవుతుందంటే దిస్ ఈజ్ డైరెక్ట్లీ, అంటే నేనేమనొచ్చు, ఐఆర్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇది నిజంగా బ్యాటరీతో వస్తున్న కరెంట్ కాదు, ఫ్లక్స్లో చేంజ్ రావడం. ఐఆర్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా ఫై బై డెల్టా టీ. డెల్టా అంటే చేంజ్, ఫ్లక్స్లో చేంజ్, టైంతో చేంజ్తో పోలిస్తే ఫ్లక్స్లో చేంజ్ ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫ్లక్స్ పెరగటం, ఫ్లక్స్ తగ్గటం, అంటే దగ్గరికి రావటం, దూరంగా వెళ్ళటం. ఓకేనా, క్లియర్. అలాగే ఇంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ నేను ఇప్పటివరకు మీకు ఒక లూపే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పటివరకు నేను ఒక సర్క్యులర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ ఆఫ్ సర్క్యులర్ లూప్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, నెంబర్ ఆఫ్ సర్క్యులర్ లూప్స్ ఎక్కువ ఉంటే ఏమంటాం, సోలనాయిడ్ అంటాం కదా, సోలనాయిడ్.
సోలనాయిడ్. చూస్తేనే అర్థం అవుతుంది. వైర్ ఇటు నుంచి అటుకి, అటు వెనక నుంచి ఇటుకి, లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి. లేదంటే మన డాట్ క్రాస్ ప్యాటర్న్ కూడా వాడుకోవచ్చు. ఇటు నుంచి వైర్ బయటకు వస్తుందంటే డాట్ అంటే యారో బయటకు వస్తున్నట్టు, డాట్ డాట్. ఇటు నుంచి లోపలికి వెళ్తుందంటే యారో లోపలికి బ్యాక్, అంటే యారో మనకి బ్యాక్ సైడ్ కనపడ. ఓకే, మరి ఒక సర్క్యులర్ లూప్ అయినా 2 సర్క్యులర్ లూప్లైనా నేను ఒక మ్యాగ్నెట్ ఇనీషియల్గా వెలాసిటీ ఈక్వల్ టు 0, కరెంట్ ఎంత 0, కదలట్లేదు అంటే ఫ్లక్స్లో చేంజ్ రావట్లేదు 0. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ 2 మీటర్ పర్ సెకండ్తో ముందుకు మూవ్ అవుతుంది అనుకోండి. మ్యాగ్నెట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి చెప్పండి, అప్పుడు ఫీల్డ్ లైన్స్ ఎక్కువ కట్ అవుతాయి కదా, అంటే ఫ్లక్స్ ఏమైనట్టు, ఫ్లక్స్ ΔΦ/ΔT ఏమవుతున్నట్టు, ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఫ్లక్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దీన్ని నేనేం చేశాను, ఒక గాల్వనోమీటర్కి కనెక్ట్ చేశాను. ఫ్లక్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందంటే ఫ్లక్స్లో ఏమొస్తున్నట్టు, పాజిటివ్ చేంజ్ వస్తుంది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది, దీని లోపల కరెంట్ ఏమవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడు ఆ కరెంట్ సర్క్యూట్లో రన్ అవుతుంది. అప్పుడు గాల్వనోమీటర్లో మనకి ఏం కనపడుతుంది, రీడింగ్ కనపడుతుంది, డిఫ్లెక్షన్ కనపడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో మళ్ళీ కరెంట్ ఆగిపోయింది. మళ్ళీ అలాగే మ్యాగ్నెట్ వెనక్కి తీసుకెళ్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ ఏం చేశారంటే, మొత్తం ఇప్పుడు 10 సర్క్యులర్ లూప్స్ ఉన్నాయి. ఒకవేళ 20 చేశారనుకోండి, ఒక్కొక్క సర్క్యులర్ లూపు ఒక్కొక్క మ్యాగ్నెట్ కదా, ఒక్కొక్క సర్క్యులర్ లూపు ఒక్క సర్క్యులర్ లూప్ గుండా మ్యాగ్నెట్ ఫ్లక్స్ చేంజ్ అయితేనే మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంటే, మరి నెంబర్ ఆఫ్ లూప్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఫ్లక్స్ తక్కువ టైంలో ఎంత చేంజ్ అవుతుంది అనేది. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏమొచ్చింది చెప్పండి, నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇంక్రీజ్ అయినా కూడా మనకి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ముందుకు తీసుకొస్తున్నానో కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆపేస్తే కరెంట్ ఆగిపోతుంది. మళ్ళీ కరెంట్ రావట్లేదు, కానీ మళ్ళీ మనం ఎప్పుడైతే వెనక్కి తీసుకెళ్తున్నామో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కరెంట్ జనరేట్ అవుతుంది. ముందుకు వెళ్ళినప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే, వెనక్కి వెళ్ళేటప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మొత్తం 3 అబ్జర్వేషన్స్ తెలుసుకున్నారు. ఫ్లక్స్లో చేంజ్ ఎక్కువగా ఉంటే కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎక్కువ ఉన్నా కూడా కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఫార్వర్డ్కి వచ్చేటప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో, బ్యాక్వర్డ్కి వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఫార్వర్డ్కి వచ్చేటప్పుడు ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. వెనక్కి వెళ్ళేటప్పుడు ఫ్లక్స్లో కూడా చేంజ్ వస్తుంది, కానీ ఆ చేంజ్ ఆపోజిట్గా ఉంది. ఇటు వచ్చినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, అటు వచ్చినప్పుడు డిక్రీజ్ అవుతుంది. కాబట్టి కరెంట్ కూడా 2 దాంట్లో కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఇందులో. అయితే క్వశ్చన్ ఏంటంటే, బాగుంది, ఫ్లక్స్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. అంటే ఫ్లక్స్ చేంజ్ అయితే కరెంట్ జనరేట్ అవుతుంది, బాగుంది. ఆ కరెంట్ డైరెక్షన్, వాట్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్, కరెంట్. ఈ డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ను కనుక్కోవటానికే మనకి 2 రూల్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఫస్ట్ రూల్ వచ్చి లెంజ్ రూల్, సెకండ్ వచ్చి ఫ్లెమింగ్. ఇప్పటివరకు మనం లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికోసం కనుక్కున్నాం మనం, లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫోర్స్ డైరెక్షన్ కనుక్కోవటానికి కనుక్కున్నాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్. రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం ఏం కనుక్కుంటామంటే
ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ కనుక్కుంటాం. ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ఈఎంఎఫ్ డైరెక్షన్ని కనుక్కుంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం లెంజ్ లా గురించి నేర్చుకుందాం. ఫస్ట్ రూల్ లెంజ్ రూల్. లెంజ్ రూల్ లెంజ్ రూల్ ఏం చెప్తుందంటే, సింపుల్ డెఫినేషన్ ఉంది టెక్స్ట్లో, కాంప్లికేట్ చేయటం. సో లెంజ్ రూల్ గురించి చెప్పేటప్పుడు ఫైనల్గా ఇందాక మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా ఫై బై డెల్టా టీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. అలాగే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ కాయిల్స్. కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఆర్ ఐ ఇండ్యూస్డ్ is directly proportional to delta phi by delta t into n అని రాసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఫార్ములా లాగా, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ నెంబర్ ఆఫ్ కాయిల్స్. ఓకే, సో ఇప్పుడు లెంజ్ రూల్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నాం? ఆ ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క డైరెక్షన్ మనకు కావాలి. ఆ డైరెక్షన్ని చెప్పడానికి ఫస్ట్ రూల్ ఏ రూల్ అంటే లెంజ్ రూల్. లెంజ్ అనే ఒక సైంటిస్ట్ ఒక విచిత్రమైన ఫినామినా కనుక్కున్నాడు. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని చెప్పాడు. మనకు అంత డీటెయిల్ డిస్కషన్ అనవసరం. కానీ జనరల్గా లెంజ్ రూల్ ఏం చెప్తుందంటే, ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్, అంటే బ్యాటరీ ద్వారా రావట్లే ఈ కరెంటు, ఫ్లక్స్ చేంజ్ వల్ల వచ్చినటువంటి కరెంట్ అనమాట. సో ప్రేరేపించబడినటువంటి కరెంట్. ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ ఈజ్ in the direction which opposes, లేదంటే కరెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కాజ్, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద కాజ్. ఏ కాజ్ ఇది? ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ కాజ్. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవ్వటానికి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే నేను ఒక చిన్న సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందైతే ఇది రాసుకోండి. ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ కాజ్. అంటే ఈ కరెంట్ జనరేట్ అవ్వటానికి ఏ కారణం అయితే ఉందో ఆ కారణానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కరెంట్ ఎందుకు జనరేట్ అయింది చెప్పండి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్. ఈ ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క డైరెక్షన్కి ఒక రూల్ ఏంటంటే లెంజ్ రూల్ అంటారు, ఆర్ లెంజ్ లా. ఏం చెప్తున్నాడంటే, డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ కాజ్. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక సర్క్యులర్ లూప్ ఉందనుకోండి. ఈ సర్క్యులర్ లూప్కి ఇక్కడ మ్యాగ్నెట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు వస్తూ ఉంటే ఫ్లక్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా. ఫ్లక్స్లో చేంజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. అది పాజిటివ్ సెన్స్. అంటే ఫ్లక్స్ లైన్స్ ఫస్ట్లో 2 ఉండేవి కాస్త 5, 10, 20 ఇలా పెరుగుతూ ఉంటాయి. సో ఫ్లక్స్లో చేంజ్ పాజిటివ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనివల్ల దీని లోపల ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఫ్లక్స్ చేంజ్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి? ఈ మ్యాగ్నెట్ ముందుకు రావటం. ఈ మ్యాగ్నెట్ ముందుకు రావడం అంటే నార్త్ పోల్ ఇటువైపుకు రావటం, అంతే కదా. ఈ నార్త్ పోల్ ముందుకు రావటం అనే కారణాన్ని ఇది ఏం చేస్తుంది? ఆ రీజన్ని ఇది అపోజ్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ పోల్ ఇటు వస్తుందంటే, నార్త్ పోల్ ఇటు ముందుకు వస్తుందంటే, దాన్ని ఆపాలంటే ఇక్కడ ఏ పోల్ ఉండాలి?
ఇక్కడ ఆపోజిట్ పోల్ ఉండాలి. మనం ఆల్రెడీ బిగినింగ్లో నేర్చుకున్నాం, ఒక సర్క్యులర్ లూప్లో క్లాక్ వైజ్ అయితే సౌత్ పోల్ వస్తుంది. లూప్ ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా జెడ్ యాక్సిస్లో మ్యాగ్నెట్ వస్తుంది. ఇప్పుడు కానీ నార్త్ పోల్ కాబట్టి ఇక్కడ నార్త్ పోల్ రావాలనుకో, కరెంట్ ఏ డైరెక్షన్లో తిరగాలి? క్లాక్ వైజ్ ఏది, యాంటీ క్లాక్ వైజ్ ఇది. ఇటు చూసుకోండి, నేను ఒక మాట చెప్తాను చూడండి. క్లాక్ వైజ్ అంటే ఎప్పుడు కూడా రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్. కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ తిరిగితే మీకు ఏమొస్తుంది? సౌత్ పోల్. మరి సౌత్ పోల్ వస్తే నార్త్ పోల్ ఇంకా దగ్గరికి లాక్కుంటుందిగా, అంటే ఇంకా స్పీడ్ పెరుగుతుందిగా. అదే ఇక్కడ నార్త్ పోల్ ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? నార్త్ పోల్ రిపల్షన్ అయ్యి ఏదైతే ఇటు రావటం వల్ల ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుందో ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ని ఆపుతుంది, అవునా? మరి ఇక్కడ నార్త్ పోల్ రావాలంటే కరెంట్ ఏ డైరెక్షన్లో ఉండాలి చెప్పండి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి. ఇది లెంజ్ లా. అంటే దీన్ని బట్టి మన కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి? ACW అలా చెప్పచ్చు, ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. లేదు, ఈ మ్యాగ్నెట్ ఈసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే ఫ్లక్స్ ఏమైపోతుంది? ఫ్లక్స్లో చేంజ్ ఏమవుతుంది? ఫ్లక్స్లో చేంజ్ ఉండదు, జీరో, కరెంట్ కూడా ఉండదు. మళ్ళీ ఈ మ్యాగ్నెట్ ఈసారి వెనక్కి వెళ్ళటం స్టార్ట్ అయింది. వెనక్కి వెళ్ళటం స్టార్ట్ అయితే మళ్ళీ ఏమవుతుంది? ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. ఫ్లక్స్లో చేంజ్ వస్తే మళ్ళీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఈ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ద్వారా మళ్ళీ మీకు ఇప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అయిందంటే కరెంట్ క్యారీయింగ్ లూప్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందంటే మళ్ళీ దాని నుంచి నీకు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందిగా. ఒకవేళ అది ఇటు వెళ్తుందంటే ఇక్కడ వెనక్కి వెళ్లకుండా ఆపాలంటే మీకు ఇక్కడ ఏ పోల్ జనరేట్ అవ్వాలి? సౌత్ పోల్ ఉంటే నార్త్ పోల్ లాగుతుంది, వెనక్కి వెళ్లకుండా ఆపుతుంది. అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది తగ్గుతుంది. అంటే వెనక్కి వెళ్ళే ఇప్పుడు ఇక్కడ కరెంటు కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈసారి ఫ్లక్స్ ఏమవుతుంది? మనకి డిక్రీజ్ అవుతుంది. దానివల్ల కూడా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కాజ్ని ఆపాలి, అంటే వెనక్కి వెళ్లకుండా ఆపాలంటే ఇక్కడ సౌత్ పోల్ ఉండాలి. సౌత్ పోల్ ఉండాలంటే ఈసారి కరెంట్ ఏ డైరెక్షన్లో తిరగాలి? ఈ డైరెక్షన్. అర్థమైంది కదా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అది డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ కాజ్. అంటే ఏం లేదు, మీరు ఫ్లక్స్ మారటానికి ఏ కారణం అయితే ఉంటుందో ఆ కారణాన్ని ఆపగలిగితే ఓకే, మీకు కరెంట్ డైరెక్షన్ తెలుస్తుంది. కంటిన్యూ చేద్దామా? అందుకే దీన్ని సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఒకటే లెక్క. నేను చెప్పినట్టు మీరు అర్థం చేసుకోండి. మ్యాగ్నెట్ నార్త్ పోల్ ఇటు వస్తుంది అనుకోండి, నార్త్ పోల్ ఇటువైపు వస్తుందంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. నార్త్ పోల్ ఇటు రాకుండా ఆపాలంటే ఇక్కడ ఏ పోల్ ఉండాలి చెప్పండి? మీకు నార్త్ పోల్ ఉండాలి. మరి నార్త్ పోల్ ఉండాలంటే కరెంట్ ఏ డైరెక్షన్లో తిరగాలి? యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి. యాంటీ క్లాక్ వైజ్ నార్త్ పోల్, యాంటీ క్లాక్ వైజ్ ఇటు యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్, క్లాక్ వైజ్ ఎప్పుడు రైట్ సైడ్. లేదు, ఒకవేళ ఇటు సౌత్ పోల్ వస్తుంది అనుకోండి, సౌత్ పోల్ వచ్చినా కూడా ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టేగా. మరి ఈ కాజ్ని ఆపాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ పోల్ ఫామ్ అవ్వాలి? సౌత్ పోల్. అప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? క్లాక్ వైజ్. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం చాలా ఈజీగా చెప్పచ్చు. లేదు, ఈ మ్యాగ్నెట్ ముందుకు ఇక్కడికి వచ్చింది, ఈసారి మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చింది, సౌత్ పోల్ నార్త్ పోల్. ఇప్పుడు మళ్ళీ ఈ రిపల్షన్ వల్ల వెనక్కి వెళ్తుంది అనుకోండి, మళ్ళీ ఫ్లక్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, మళ్ళీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? ఈసారి కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి? సౌత్ పోల్ దూరంగా వెళ్ళటం. దాన్ని దూరంగా వెళ్ళకుండా ఆపాలంటే ఇక్కడ ఏ పోల్ ప్రొడ్యూస్ అవ్వాలి? నార్త్ పోల్ ప్రొడ్యూస్ అవ్వాలి. నార్త్ పోల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కరెంట్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది మనకి? నార్త్ పోల్ అంటే కరెంట్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. స్టూడెంట్ వచ్చారా? మోక్ష వచ్చి ఉంటుంది. అర్థమైంది కదా? ఇదే లెంజ్ రూల్. ఓకే, ఇప్పుడు ఒక సోలనాయిడ్కి కూడా దీన్ని మనం అప్లై చేసి చూద్దాం. రామ్మా కూర్చో. లేకపోతే అక్కడ చదువుకో, ఫ్యాన్ వేసుకొని. ఇప్పుడు సోలనాయిడ్ తీసుకున్నారనుకోండి,
సోలనాయిడ్లో మనం ఏం నేర్చుకున్నాం? సోలనాయిడ్లో పోల్ డైరెక్షన్ కనుక్కోవాలంటే ఏ రూల్ వాడని చెప్పండి? రైట్ హ్యాండ్ కర్ల్ రూల్. అంటే కరెంట్ డైరెక్షన్లో మన ఫింగర్స్ని కర్ల్ చేస్తే తంబు ఏ డైరెక్షన్ చూపిస్తుందో అది నార్త్ పోల్ కదా. రైట్ హ్యాండ్ కర్ల్ చేస్తే తంబు ఏ పోల్ను చూపిస్తుంది మనకి? నార్త్ పోల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మ్యాగ్నెట్ని ముందుకు తీసుకొస్తున్నాను. నార్త్ పోల్, సౌత్ పోల్, వెలాసిటీ = 5 మీటర్/సెకండ్ అంటే ముందుకు వస్తూ ఉంది. అంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇంక్రీజ్ అవుతుంటే పాజిటివ్ డెల్టా 5/Δt అంటే ఫ్లక్స్లో అయితే చేంజ్ వస్తుంది అంటే మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మరి ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో మనకు తెలియాలంటే ఎలా చెప్పచ్చు అంటే అసలు ఇంకా కరెంట్ ప్రొడ్యూస్ అవ్వాలా, ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ ఏం లేదుగా, బ్యాటరీ లేదు. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా అవదా? ఎందుకంటే ఒక సర్క్యులర్ లూప్కే మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ముందుకు వస్తూ ఉంటే ఫ్లక్స్, అన్ని సర్క్యులర్ లూప్స్లో ఫ్లక్స్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో మనం కనుక్కోవాలంటే లెంజ్లా ఏం చెప్తుందంటే నార్త్ పోల్ అంటే మ్యాగ్నెట్ ముందుకు జరగటం వల్ల కరెంట్ వస్తుంది. మరి ముందుకు రాకుండా ఆపాలంటే ఇక్కడ ఏ పోల్ ఫామ్ అవ్వాలి? నార్త్ పోల్ ఫామ్ అవ్వాలి. నార్త్ పోల్ ఫామ్ అవ్వాలంటే ఫింగర్స్ ఇలా కర్లు చేస్తే నార్త్ పోల్ ఇటు రావాలంటే కరెంట్ ఇదిగోండి అవే ఇటు రావాలి. అంటే కరెంట్ డైరెక్షన్ ఎలా వస్తుంది చెప్పండి? ఇలా వస్తుంది. ఓకేనా? అనుకోవచ్చు. అంటే మనం ఎలా రాయచ్చు? బోర్డు బయటకు కాబట్టి డాట్ ప్యాటర్న్ బోర్డు నుంచి బయటకు వస్తున్నాయి. లేదు ఈసారి మ్యాగ్నెట్ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుంది అనుకోండి. వెనక్కి వెళ్తుంటే ఫ్లక్స్ ఏమవుతుంది చెప్పండి? ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ టైంతో పాటు డిక్రీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? కరెంట్ జనరేట్ అవుతుంది. ఈసారి కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పాలన్నారనుకోండి, ముందు కరెంటు ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి? నార్త్ పోల్ వెనక్కి వెళ్ళిపోవటం. అంటే దీన్ని ముందుకు తీసుకురావాలి. అంటే వెనక్కి వెళ్ళకపోవడానికి ఆపాలంటే ఇక్కడ ఏ పోల్ ఫామ్ అవ్వాలి చెప్పండి? సౌత్ పోల్ ఫామ్ అవ్వాలి. ఇటు సౌత్ పోల్ ఫామ్ అవ్వాలంటే ఇటు ఏ పోల్ ఉండాలి? నార్త్ పోల్. ఇప్పుడు మరి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి చెప్పు? ఇలా పెడితే ఇటు నార్త్ వస్తుంది కాబట్టి ఇది ఇలా ఫింగర్స్ కర్ల్ ఎటు కర్ల్ చేస్తే అటు తంబు ఎటు వస్తుంది. నార్త్ పోల్ ఇటు రావాలంటే తంబు ఇటు పెట్టాను, ఫింగర్స్ కర్ల్ చేస్తాను. ఈసారి ఏ ప్యాటర్న్ వస్తుంది చెప్పండి? ఫీల్డ్ లైన్స్ బోర్డు లోపలికి వెళ్తున్నాయి, కరెంట్ బోర్డు లోపలికి వెళ్తుంది. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు మీకు? టోటల్ క్లియర్ కదా లెంజ్ రూల్? ఇలా మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క కరెంట్ కనుక్కోవచ్చు. ఈ కరెంట్ ఎందుకు ఇండ్యూస్ అవుతుందంటే ఫ్లక్స్లో చేంజ్ రావటం వల్ల. ఫ్లక్స్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ గుండా వెళ్ళే మ్యాగ్నెటిక్ లైన్స్నే, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాసింగ్ త్రూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్లక్స్. ఓకేనా? అలాగే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇక్కడ మనం ఈ మొత్తం లెంజ్ రూల్ మీరు గమనిస్తే లెంజ్ రూల్ దేనికి సంబంధించింది? సర్క్యులర్ లూప్స్కి సంబంధించింది. గమనించారా? లెంజ్ రూల్ మొత్తం సర్క్యులర్ లూప్కి సంబంధించింది. అలాగే సర్క్యులర్ లూప్ కాకుండా ఇందాకంతా ఏం జరిగింది చెప్పండి? ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక సర్క్యులర్ లూప్ ఉంది. సర్క్యులర్ లూప్ అంటే అర్థం ఏంటి? మ్యాగ్నెట్ ఇటువైపుకి వస్తుందంటే రిలేటివ్గా లూప్ కూడా అటు ముందుకు వస్తున్నట్టే కదా. ఇది ఇటు వస్తుందంటే ఇది అటు ముందుకు వచ్చినట్టే కదా. ఇది ముందుకు వచ్చినా అది ముందుకు వచ్చినా అదే. ఓకే, ఈసారి అలా కాకుండా సర్క్యులర్ లూప్ కాకుండా మామూలు స్ట్రైట్ కండక్టింగ్ వైర్ ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఫీల్డ్ ఇంటరాక్షన్గా మీరు ఇప్పుడు సర్క్యులర్ లూపు ఫీల్డ్కి దగ్గరగా మ్యాగ్నెట్ దగ్గరికి వచ్చినా ఇది దగ్గరికి వచ్చినా సేమ్ కదా. ఏ పవన్ ఇప్పుడు చూడు, ఈసారి నేను మ్యాగ్నెట్ని ముందుకు తేకుండా లూప్ను ముందుకు తెచ్చాను అనుకోండి, అప్పుడు ఫ్లక్స్లో చేంజ్ వస్తుందా రాదా? అప్పుడు కూడా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందిగా. అప్పుడు ఇక్కడ ఇటు ముందుకు వస్తుందంటే ఎవరి దగ్గరికి వస్తున్నట్టు? నార్త్ పోల్. అప్పుడు ఇక్కడ ఏ పోల్ ఫామ్ అవ్వాలి? నార్త్ పోల్. అంటే కరెంట్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇదే బేసిస్ మీద మ్యాగ్నెట్టే మూవ్ అవ్వాల్సిన పని లేదు, కండక్టర్ అయినా మూవ్ అవ్వచ్చు. కండక్టర్ మూవ్ అయినా ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది కదా. దీన్ని బేస్ చేసుకునే సెకండ్ పర్సన్ ఎవరంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి సంబంధించింది? ఫోర్స్ కనుక్కోవడానికి సంబంధించింది. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న చోట
ఒక ఛార్జ్డ్ పార్టికల్ కానీ కరెంట్ క్యారింగ్ వైర్ వస్తే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అది ఎలా కనుక్కున్నాడో ఈసారి కరెంట్ డైరెక్షన్ అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ కనుక్కోవటానికి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఇలా చూడండి, ఇలా ఉందనుకోండి, ఇది ఒక వైర్. ఈ వైర్ని మనం మ్యాగ్నిఫై చేసి చూస్తే వైర్స్ ఎలా ఉంటాయి, మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈయన ఏం చెప్తాడంటే ఇది ఒక నార్త్ పోల్, ఇది ఒక సౌత్ పోల్. నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో ఫీల్డ్ డైరెక్షన్స్ నార్త్ టు సౌత్. ఈ కరెంట్ క్యారింగ్ వైర్ని నేను పైకి మూవ్ చేయాలి, ఇక్కడి నుంచి పైకి మూవ్ చేయాలి. పైకి మూవ్ చేసే క్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లక్స్ లైన్స్ ఏమవుతాయి చెప్పండి, మ్యాక్సిమం వెళ్తాయి ఆ క్రాస్ సెక్షన్ గుండా. మళ్ళీ పైకి వెళ్ళిపోతే 0 అయిపోతాయి. మీరు చెప్పండి ఏ కేసులో దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుందంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్లక్స్ 0, ఇక్కడికి రాగానే ఫ్లక్స్ ఏమైపోయింది చెప్పండి, మ్యాక్సిమం అయిపోయింది. అంటే ఫ్లక్స్లో చేంజ్ మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఏమవుతుంది చెప్పండి, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది దీని లోపల. మళ్ళీ దాటి బయటికి వెళ్ళింది, మ్యాక్సిమం ఫ్లక్స్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. మ్యాక్సిమం ఫ్లక్స్ నుంచి మళ్ళీ 0 ఫ్లక్స్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? కాదు చెప్పండి, కరెంట్ ఏ డైరెక్షన్లో ఉండొచ్చు, మేబీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండొచ్చు. ఇదేమో పాజిటివ్ ఫ్లక్స్, చేంజ్ పాజిటివ్, 0 నుంచి మ్యాక్సిమం నుంచి 0. మళ్ళీ ఇది కిందకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది చెప్పండి, మ్యాక్సిమం అవుతుంది, మళ్ళీ కరెంట్ జనరేట్ అవుతుంది. మళ్ళీ మ్యాక్సిమం నుంచి మినిమంకి వస్తే కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే మరి దీన్ని అటు ఇటు కదిలాలంటే ఏం చేయాలి, మనం ఫోర్స్ అప్లై చేయాలి. కాబట్టి ఈయన ఏం చెప్తాడంటే మరి దీని లోపల కరెంట్ జనరేట్ అవుతుంది కదా ఈ వైర్లో, ఆ వైర్లో కరెంట్ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలంటే ఎప్పుడు ఈ 3 ఫింగర్స్ ఒకటే రూల్. థమ్స్అప్ అంటే ఫోర్స్, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది వచ్చేసి కరెంట్ డైరెక్షన్. ఇక్కడ కూడా అదే ఫోర్స్ డైరెక్షన్ని. ఇప్పుడు నేను కరెంట్ క్యారింగ్ పైకి తీసుకెళ్తానంటే ఫోర్స్ ఏ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్. ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్. ఫీల్డ్ నార్త్ టు సౌత్. అవునా? సో ఈ వైర్లో కరెంట్ ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది చెప్పండి, రైట్ హ్యాండ్. కరెంట్ ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది, ఇంటూ ద ప్లేన్. అంటే కండక్టింగ్ వైర్లో ఇటువైపు పైకి నార్త్ పోల్, సౌత్ పోల్. దీని మీద కరెంట్ ఎటు ఫామ్ అవుతుంది చెప్పండి, ఇంటూ ద. ఓకే, క్లియర్. సో ఇది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఈసారి కిందకు వస్తుంది అనుకోండి, కండక్టింగ్ వైర్ కిందకి తీసుకొస్తున్నాం అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్, ఫీల్డ్ ఈ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అంతే. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఇలా తీసుకోవాకండి, ఇలా తీసుకుంటే అర్థం కాదు మీకు. వైర్ని ఇలా కాకుండా ఎలా గీయాలి, ఇట్లా వెనక్కి, ఇట్లా. ఈ వైర్ ఇలా ఉంది, కిందకు వస్తే ఫ్లక్స్ 0, పైకి వెళ్తే ఫ్లక్స్ ఏమవుతుంది 0 నుంచి మ్యాక్సిమం. ఏంటంటే ఫ్లక్స్లో చేంజ్ మ్యాక్సిమం. అప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో వస్తుంది చెప్పండి, కరెంట్ ఏ డైరెక్షన్లో రైట్ హ్యాండ్ వాడండి. కండక్టర్ పైకి మూవ్ చేస్తున్నానంటే ఫోర్స్ పైకి, ఫీల్డ్ ఇటు, అంటే కండక్టింగ్ ఇంటూ ద ప్లేన్. పైకి వెళ్తుంటే మీకు ఐ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, పైకి వెళ్తుంటే ఐ ఏ డైరెక్షన్లో ఉంది, ఇంటూ ద ప్లేన్. ఇంటూ ద ప్లేన్ అంటే మనకి యారో కనపడుతుందా, బ్యాక్ సైడ్ కనపడుతుంది. రైట్ హ్యాండ్ తీసుకో, ఇదిగో తంబు, ఫీల్డ్ నార్త్ టు సౌత్, ఇంటూ ద ప్లేన్.
పైనుంచి కిందకు వస్తుంటే అంటే ఫోర్స్ పైనుంచి కిందకి వస్తుంటే కండక్టర్ మనం కిందకి నడుపుతాం ఇట్లా ఇట్లా అప్పుడు ఫోర్స్ డైరెక్షన్ రైట్ హ్యాండ్ తమ్ము తీసుకున్నాను, ఫీల్డ్ డైరెక్షన్ ఇది అంటే ఈసారి కరెంట్ ఎటు వస్తుంది చెప్పండి, ఇలా వస్తుంటే కరెంట్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు క్రాస్ డాట్ ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఏమైంది, ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా నార్త్ టు సౌత్ ఉంటుంది. ఓకే, మామూలుగా కరెంట్ క్యారియింగ్ వైర్ మైక్రోస్కోప్లో చూసామనుకోండి ఒక సిలిండర్ లాగా ఉంటుంది, అవునా. నేనేం చేస్తానంటే ఆ వైర్ని ఇలా వై డైరెక్షన్లో ఇట్లా ఆ వైర్ని ఇలా మూవ్ చేస్తున్నాను పైనుంచి కిందకి. ఇక్కడ ఉన్నప్పుడు ఫ్లక్స్ 0, మిడిల్కి తీసుకురాగానే ఫ్లక్స్ మ్యాక్సిమం అయింది అంటే చేంజ్ మ్యాక్సిమం అయిందంటే ఇమీడియట్గా దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఒక పైనుంచి కిందకు వస్తుందంటే ఫోర్స్ డైరెక్షన్ తంబు డైరెక్షన్, ఫీల్డ్ డైరెక్షన్ ఇది కరెంట్ ఇది అంటే ఇదిగా ఇలా వస్తుంది ఫోర్స్ కిందకి, ఫీల్డ్ లైన్ ఇది అంటే ఈ పెన్ను లోపల నుంచి బయటికి అంటే ఈ వైర్ లోపల నుంచి బయటికి మనకి కరెంట్ వస్తుంది. లోపల నుంచి బయటకు వస్తుందంటే మనకి యారో మన ఫేస్ వైపు వస్తుంది కాబట్టి అంటే ఫోర్స్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంటే మీకు కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, ఈ డైరెక్షన్ అంటే వైర్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అంతే. ఆ వైర్ వస్తే ఆ వైర్ ఎట్లుంటే ఉంటుంది కాబట్టి ఈసారి మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వచ్చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి కిందకు వచ్చేసింది ఫోర్స్ సేమ్ డైరెక్షన్. ఓకే, ఈసారి ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, ఫోర్స్ పైకి తంబిది ఇది అంటే ఇప్పుడు ఇదిగోండి ఫోర్స్ ఇలా పెట్టి నేను దాన్ని పైకి తీసుకెళ్తున్నాను అంటే ఫోర్స్ ఇది, తంబిది, కరెంట్ ఈ కండక్టింగ్ టువర్డ్స్ ద వైర్. సో కరెంట్ ఇటు లోపలికి వెళ్తుందంటే మనకి డాట్ ప్యాటర్న్ ఇంటూ ద ప్లేన్ అవుట్ సైడ్ ద ప్లేన్. ఇది పాజిటివ్ జెడ్ యాక్సిస్, ఇది నెగిటివ్ జెడ్ యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏసీ జనరేటర్. ఏసీ జనరేటర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరేటర్. ఇప్పుడు దాకా అసలు మనం బ్యాటరీ కరెంట్ డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ కరెంట్ జనరేటర్, ఏసీ కరెంట్ జనరేటర్. ఓకేనా, ఏసీ కరెంట్ జనరేటర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరేటర్. మనందరికీ తెలుసు డీసీ మోటార్లో చూసాం ఆర్మేచర్, అలాగే ఇక్కడ కూడా స్లిప్ రింగ్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా గ్రాఫైట్ బ్రష్లు ఉంటాయి. డీసీ మోటార్లో మనం ఏం చేసామంటే డీసీ మోటార్లో కరెంటు పంపించడం ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోల్స్ మధ్యలో ఒకసారి దాన్ని ఒక మాట రివైజ్ చేసుకొని అక్కడి నుంచి డీసీలోకి వెళ్ళిపోదాం. డీసీ కరెంట్ మనం ఏం చేసామంటే ఒక నార్త్ సౌత్ పోల్ పెట్టేసామంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు. ఒక అర్మేచర్ని ఇలా మిడిల్లో పెట్టి, అర్మేచర్ అంటే ఒక చిన్న వైర్ని ఈ షేప్లో అర్మేచర్ని పెట్టి మనం ఏం చేసామంటే బ్యాటరీ కనెక్ట్ చేసి కరెంటు పంపించాం. ఎప్పుడైతే కరెంటు పంపించామో కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్, ఆల్రెడీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కరెంట్ డైరెక్షన్ ఉంది. మరి కరెంట్ డైరెక్షన్ వల్ల అది కూడా కరెంటు పాస్ అవుతుందంటే దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య రిపల్షనో అట్రాక్షనో ఏదైనా ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ని కనుక్కోవడానికి మనం ఏ రూల్ వాడాం, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాం కదా. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాం, కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా కరెంట్ డైరెక్షన్ని ఎలా తీసుకుంటాం, ముందు ఫీల్డ్ డైరెక్షన్ని ఇండెక్స్ ఫింగర్, ఇక్కడ మనం ఫోర్స్ను చూడాలి, ఫీల్డ్ డైరెక్షన్ ఇది. కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది చెప్పండి, కరెంట్ డైరెక్షన్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంది, కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. ఎలా చెప్పాలి ఒక పని చేద్దాం అయితే, ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఇది ఫీల్డ్ డైరెక్షన్ ఇది.
అప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, సరిపోయింది కదా, అవుట్ సైడ్. ఈ మూడు ఇలా ఉండాలి పర్పెండిక్యులర్గా. నేను కరెంట్ డైరెక్షన్ ఎటు తీసుకురావాలి, ఇటు, అంతేనా? సరిపోయింది ఇదిగోండి, ఫీల్డ్ డైరెక్షన్ ఇది, కరెంట్ డైరెక్షన్ ఇది. అంటే ఈ ఆర్మేచర్ ఏం చేస్తుంది చెప్పండి, లోపలికి ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై అవుతుంది, లోపలికి ఇంటూ ద ప్లేన్ అంటే యారో బ్యాక్ సైడ్. ఇక్కడ చెప్పండి ఈ డైరెక్షన్కి వస్తే, ఈ డైరెక్షన్కి వచ్చింది అనుకోండి, ఇదిగోండి కరెంట్ డైరెక్షన్ ఇది, ఇదిగో కరెంట్ డైరెక్షన్ ఇది. సార్ అర్థం అవుతుందా? కరెంట్ డైరెక్షన్ ఇది, ఫీల్డ్ డైరెక్షన్ ఇది, అవుట్ సైడ్ ద ప్లేన్. అంటే ఫోర్స్ ఇటువైపు ఏమో బయటికి, అటువైపు ఏమో లోపలికి, ఇక మొత్తం ఏమవుతుంది, తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కరెంట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చాం. ఓకే, అందుకని దీన్ని మనం ఏమంటాం చెప్పండి, డీసీ మోటార్ అంటాం. మోటార్ అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తాం. అది ఏసీ జనరేటర్. ఇప్పుడు నేను చెప్తుంది డీసీ ఎలా పనిచేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ హెడ్డింగ్ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామని. ఓకే, కరెంట్ నుంచి మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే అది డీసీ మోటార్ అంటేనే ఒక మెకానికల్ ఎనర్జీ చేస్తుంది. జనరేటర్ అది ఇప్పుడు అదే మనం ఇక్కడేమో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడితే, ఇక్కడేమో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ వాడతాం. ఎందుకని మనకి ఇక్కడ కరెంట్ కావాలి, కరెంట్ని కనుక్కోవడానికి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, ఫోర్స్ని కనుక్కోవడానికి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, సో ఇది నార్త్ పోల్. కొంచెం పైన గీసుకుంటే అర్థం. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ వైర్లో నుంచి కరెంట్ ఇటు డైరెక్షన్ ఇలా వెళ్ళింది, ఇక్కడ కూడా వచ్చేసరికి ఇలాగే ఇది ఫీల్డ్ లైన్స్ ఈ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఫీల్డ్ లైన్స్ మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఎక్స్ డైరెక్షన్లో ఉన్నాయి. ఫీల్డ్ లైన్స్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ మాత్రం ఫస్ట్ పొజిషన్ ఇక్కడ తీసుకుందాం మనం. అంటే ఇలా ఉందంటే ఇలా ఉన్నట్టు లెక్క. ఇది మామూలుగా 90 డిగ్రీలో ఉన్నట్టు. కాయిల్ ఆర్మేచర్ 90 డిగ్రీలో ఉందంటే దాని ఏరియా వెక్టర్ ఇప్పుడు కూడా ఇది కాయిల్ అనుకోండి, ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది. సో కాయిల్ 90 డిగ్రీ డైరెక్షన్లో ఉందంటే ఏరియా వెక్టర్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్నట్టు. అంటే ఏరియాని క్రాస్ చేస్తాయి. అంటే ఫ్లక్స్ మ్యాక్సిమం ఉంది కదా, ఫ్లక్స్ లైన్స్ మ్యాక్సిమం పాస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది, ఫ్లక్స్ లైన్స్ మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడైతే నేను దీన్ని ఆర్మేచర్ని ఇలా తిప్పాను అనుకోండి, ఇలా తిప్పగానే ఫ్లక్స్ లైన్స్ ఏమైపోతున్నాయి చెప్పండి, ఇంకా ఏరియా నుంచి వెళ్ళట్లా. ఎందుకని ఏరియా ప్యారలల్ అయిపోయింది, ఫ్లక్స్ లైన్స్ 0 అయిపోయినాయి. అంటే ఫ్లక్స్లో చేంజ్ మ్యాక్సిమం అయిపోయింది. అంటే ఇప్పుడు దీని లోపల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవ్వాలి. మనం ఏం చేద్దామంటే ఈ ఆర్మేచర్ అంటే మనకి తెలుసు కదా, ఆ వైర్ ఉందా పోయిందా, అది ఇదిగోండి ఆర్మేచర్ ఇలా ఉంది చూడండి, దగ్గరగా చూసి కనపడుతుంది అందులో. ఆర్మేచర్ ఇలా ఉంది చూడండి, హ్యాండిల్ ఇలా ఉంది. నేను ఇప్పుడు ఇలా రొటేట్ చేస్తుంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉంది ఆర్మేచర్, ఇప్పుడు ఇలా తిప్పితే ఇట్లానా, అలా ఉండేదాన్ని ఇలా పెట్టి చూపిస్తే ఇప్పుడు ఆర్మేచర్ ఇలా ఉంది క్రాస్ సెక్షనల్గా. ఓకే,
లేదంటే ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఆర్మేచర్ నేను ఇలా తిప్పాను అనుకోండి, ఏమవుతుంది, ఫీల్డ్ లైన్స్కి ప్యారలల్ అయిపోయింది కదా. సో మధ్యలో అంతా ఖాళీ, ఇదంతా ఖాళీ కాబట్టి నేను బుక్ను చూపించినా కూడా ఈ మధ్యలో అంతా ఖాళీ ఉందనుకోండి. సో ఫస్ట్ ఇలా ఉంది ఆర్మేచర్ హ్యాండిల్స్, ఇవి ఫ్లక్స్ లైన్స్ మ్యాక్సిమం వెళ్తున్నాయి, ఇలా అనగానే ఫ్లక్స్ లైన్స్ 0 అయిపోయినాయి. అంటే ఫ్లక్స్ లైన్స్లో చేంజ్ మ్యాక్సిమం అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ కండక్టింగ్ వైర్ కదా, 4 వైర్లు, ఇటు ఇటు ఇటు, ఓకే. సో అన్నిట్లో కరెంట్ జనరేట్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఒకటి తీసుకుందాం, ఇలా ఉన్నది ఇలా తిరిగిందంటే నేను ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేసినట్టు చెప్పండి, అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసినట్టు. ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్, ఫ్లక్స్ వచ్చి ఈ డైరెక్షన్, అంటే ఫ్లక్స్ ఎక్స్ డైరెక్షన్, ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్, ఓకే. అప్పుడు ఈ వైర్ ఇలా వచ్చింది, ఇలా ఉన్న వైర్ డౌన్ వైర్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీని లోపల కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఇందాక ఎగ్జాంపుల్ వైర్ ఇలా ఉంది, ఇప్పుడు పైకి వచ్చింది, ఇలా ఉన్న వైర్ పైకి వచ్చింది, అంతేగా. సో ఫోర్స్ ఈ డైరెక్షన్, ఫీల్డ్ ఈ డైరెక్షన్, రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఫోర్స్ ఈ డైరెక్షన్, ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్, ఫీల్డ్ ఈ డైరెక్షన్. అప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, ఇంటూ ద ప్లేన్. అంటే ఈ వైర్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అంటే ఇదే కదా ఆ వైర్, ఇంటూ ద ప్లేన్. ఇంటూ ద ప్లేన్ అంటే నేనేం చేస్తాను, వీడు ఇలా చూపించాడు, మనం ఏం చేద్దాం అంటే ఇంటూ ద ప్లేన్ అంటే క్రాస్, ఓకే. ఇప్పుడు ఇటువైపు చూస్తే ఇది జాగ్రత్తగా చూడండి, ఇలా ఉన్నది కాస్త ఇది పైకి వెళ్ళిందంటే ఈ పైది కిందకు వచ్చి, అంటే అటువైపు ఫోర్స్ ఎలా పనిచేసినట్టు, డౌన్వర్డ్. ఫోర్స్ డౌన్వర్డ్, ఫీల్డ్ డైరెక్షన్ సేమ్, బి ఇటు ఉంది, ఫోర్స్ ఇటు ఉంది, అంటే ఖచ్చితంగా ఈసారి కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది చెప్పండి, అవుట్ ఆఫ్ ద ప్లేన్. అంటే ఇప్పుడు నేను ఈ ఆర్మేచర్ మొత్తాన్ని ఇలా చూపించాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆర్మేచర్ మొత్తాన్ని ఇలా పైకి, అంటే కరెంట్ ఎలా వెళ్తుంది చెప్పండి, లోపల నుంచి బయటికి, లోపల నుంచి బయటికి, అంటే కరెంట్ జనరేట్ అవుతుంది, ఓకేనా, లోపల నుంచి బయటికి. ఇలా మనకి ఇప్పుడు కరెంట్ ఇండ్యూస్ అయిపోయింది, కరెంట్ గెట్ ఇండ్యూస్డ్, ఓకే. ఇంతవరకు అర్థమైంది కదా, డౌటా, ఏమైనా డౌట్ ఉందా సార్? కాబట్టి కొంచెం 3D విజువలైజేషన్ కావాలి దీనికి. ఇప్పుడు ఇలా ఉన్నది కాస్త ఇలా రాగానే మనకి ఏమైంది చెప్పండి, ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అయింది. ఇలా ఉంది, ఇలా ఉందంటే ఇటేమో ఫోర్స్ పైకి, అటేమో ఫోర్స్ కిందకి, అందుకనే ఇటేమో కరెంట్ ఇట్లా వెళ్ళి అట్నుంచో ఇలా బయటకు వస్తుంది, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, మనం దాన్ని తిప్పుతూ ఉంటాం హ్యాండిల్ పట్టుకొని, ఇది మెకానికల్ ఎనర్జీతో మనం దాన్ని తిప్పుతూ ఉంటాం. ఈసారి ఇక్కడి నుంచి మళ్ళీ కాయిల్ ఏమవుతుంది చెప్పండి, కిందకి రొటేట్ అవుతుంది, 0 నుంచి మళ్ళీ మ్యాక్సిమం. ఇక్కడ ఏం ఉపయోగం లేదు, ఎందుకని ఆల్రెడీ మ్యాక్సిమం నుంచి మళ్ళీ నువ్వు మ్యాక్సిమంకి వచ్చావు, మ్యాక్సిమం నుంచి 0కి వచ్చినప్పుడు కరెంట్ ప్రొడ్యూస్, మళ్ళీ మ్యాక్సిమంకి వచ్చావు. ఫ్లక్స్ అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ నుంచి లెక్కేసుకుంటారు, ఇక్కడ ఫ్లక్స్ 0 ఉంది, మళ్ళీ ఇటు రాగానే మ్యాక్సిమం అయింది కదా అనుకుంటున్నారు కదా. అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చింది, అంటే ఫ్లక్స్లో చేంజ్ 0, కరెంట్ రాదు, కరెంట్ రాదు, ఇంకా కంప్లీట్ రొటేషన్ అవ్వాలి, హాఫ్ కంప్లీట్ రొటేషన్, ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక కంప్లీట్. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ మ్యాక్సిమం ఉంది, మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి రాగానే 0 అయిపోయిందో కరెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ తమాషా జరుగుతుంది, అసలే మైండ్ పోయే విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇటు రాగానే ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై అయింది చెప్పండి, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రాగానే ఈసారి ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై అవుతుంది. ఇలా ఉన్నది ఇక్కడికి వచ్చింది, అవునా, ఇంతేనా. ఫస్ట్ ఇలా ఉంది, ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈసారి ఏమవుతుంది చెప్పండి, ఫోర్స్
అప్వర్డ్ అవుతుంది, అటు ఆపోజిట్ రావాలి. ఒక్క నిమిషం ఉండండి చెప్తా. చూడండి అమ్మా, ఇప్పుడు ఇందాకటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఇలా కనపడుతుంది కానీ బోర్డులో మీరు ఇలా విజువలైజ్ చేసుకోవాలి. ఇలా ఇది ఏబి పైకి వెళ్ళిందంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. మనం అంతా చూస్తే ఏబీలో కరెంట్ ఇటువైపు వచ్చింది. ఓకే, అలాగే కరెంట్ ఇటువైపు వెళ్తుంది, సిడీలో ఇటు వస్తుంది. మళ్ళీ తిరిగి ఈ పొజిషన్కి రాగానే ఫ్లక్స్ ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఇది ఏబి, మళ్ళీ చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం, డౌన్ ది ఏబి. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా టర్న్ చేశానో ఫ్లక్స్ 0 అయిపోయింది, మ్యాక్సిమం ఫ్లక్స్ నుంచి 0 అయిపోయింది. ఫ్లక్స్లో చేంజ్ రాగానే మనకు తెలుసు కాబట్టి కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. అది ఏబీలో ఎలా ఇండ్యూస్ అవుతుందంటే ఇలా ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏబీలో ఈ డైరెక్షన్ ఇంటూ ద ప్లేన్ ఇండ్యూస్ అయింది. దీంట్లో ఓకే, ఇది ఏబీ డైరెక్షన్. మళ్ళీ ఇలా రాగానే మళ్ళీ ఫ్లక్స్ మ్యాక్సిమం అయిపోయింది. అంటే మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమం అంటే కరెంటు ఫ్లక్స్లో చేంజ్ లేదు, కరెంటు ప్రొడ్యూస్ అవ్వదు. మళ్ళీ ఇలా వచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ మ్యాక్సిమం నుంచి ఫ్లక్స్ మినిమం 0కి వచ్చేసింది కాబట్టి ఫ్లక్స్లో చేంజ్ మ్యాక్సిమం అయిపోయింది. ఈసారి ఏబీ డైరెక్షన్ ఏమైపోయింది, మనకి ఆపోజిట్ అయిపోయింది. కాబట్టి ఈసారి కరెంటు వెంటనే ఇంతకుముందు కరెంట్ ఈ డైరెక్షన్ ఉన్నది కాస్త ఇప్పుడు ఏ డైరెక్షన్లోకి వస్తుంది, మళ్ళీ డాట్ డైరెక్షన్లో వస్తుంది, ఇటువైపు క్రాస్ డైరెక్షన్లో వస్తుంది. అంటే కరెంట్ ప్రతి రొటేషన్కి ఏమైపోతుంది, మనకి డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది కదా. దీన్నే మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఇది ఏసీ మోటార్ ఫంక్షన్. అయితే ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు ఇందులో ప్రొడ్యూస్ అయిన కరెంట్ని మనం దేనికైనా ఒక లోడ్ అంటే ఏదైనా ఒక దానికి వాడుకోవాలంటే దాన్ని మనం ఏం చేయాలి, కనెక్ట్ చేయాలి. కానీ ఆర్మేచర్ తిరుగుతూ ఉంటే ఇవేమైపోతాయి, వైర్స్ కట్ అయిపోతాయి కదా. అందుకనే దీనికి మనం ఏం చేసాం, ఆల్రెడీ సేమ్ ఒక స్లిప్ రింగ్స్ని పెడతాం. స్లిప్ రింగ్స్ని దేనికి కంటిన్యూ చేస్తాం చెప్పండి, గ్రాఫైట్ బ్రష్కి. ఓకే, సో ఎప్పుడైతే ఇది తిరుగుతూ ఒక్కసారిగా వచ్చి గ్రాఫైట్ బ్రష్కి టచ్ అవుతుందో వెంటనే కరెంట్ ఏమవుతుంది చెప్పండి, కరెంట్ ఇటు నుంచి వచ్చి లోడ్లోకి వెళ్తుంది. లోడ్ అంటే రెసిస్టర్ అంటే బల్బు కానీ హీటర్ కానీ దేనికి ఒక దాంట్లో కరెంట్ వచ్చి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. స్లిప్ రింగ్స్ లేకపోతే ఏం జరుగుతుందో మీకు సర్క్యూట్ కట్ అయిపోతుంది. అంతే కదా, ఆర్మేచర్కి మీరు వైర్లు కనెక్ట్ చేసి దాన్ని తిప్పితే వైర్లు ఏమవుతాయి, బ్రేక్ అయిపోతాయి. అందుకని మనం ఏం చేసాం, దాన్ని ఒక అర్ధచంద్రాకారపు స్లిప్ రింగ్స్లో పెట్టేసాం. ఇట్లా పెట్టేసి బ్రష్కి కనెక్ట్ చేస్తే ఇంతవరకు కట్ అవుతాయి. తిరిగి మళ్ళీ ఇటు టచ్ కాగానే మళ్ళీ కరెంట్ జనరేట్ అవుతుంది. ఒక రొటేషన్కి ప్రతి రొటేషన్కి ఏమవుతుంది, కరెంటు ఆల్టర్ అవుతూ ఉంటుంది. దీన్నే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఓకేనా, ఇది ఏసీ కరెంట్ జనరేట్. ఓకేనా, క్లియర్? ఆఫ్ చేద్దాం.